పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి రెహమాన్ పై భారత్ వేటు వేసింది. రాయబార కార్యాలయ ఉద్యోగి ముసుగులో రెహమాన్ డానిష్ గా పేరు మార్చుకుని పనిచేస్తున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా భారత సైన్యానికి సంబంధించిన సమాచారం మొత్తం ఐఎస్ఐకి చేరవేస్తున్నాడు. దానిని గుర్తించిన వెంటనే అప్రమత్తమైన కేంద్రం రెహమాన్ పై వేటు వేసింది. రాయబార కార్యాలయంలో ఉండే అర్హత లేని వ్యక్తిగా అధికారిక ప్రకటన చేసింది. అంతేకాదు 24 గంటల్లో దేశం విడిచిపోవాలని భారత ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది. ఇక మరోవైపు భారత విదేశాంగ శాఖ పాక్ ను హెచ్చరించింది. మరోసారి తోక జాడిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చింది. భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చామని, పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడినైనా తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించినట్లు తెలిపారు. పాక్ రెచ్చగొట్టే ప్రతి చర్యకు ఊహించని విధంగా సమాధానం చెబుతామని అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పాకిస్తాన్ హై కమిషన్ ఎంప్లాయీగా ఉన్నటువంటి రెహమాన్ పై భారత్ అయితే వేట్ వేసని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా రాయబార కార్యాలయం సంబంధించినటువంటి ఎంప్లాయీగా ఉన్నటువంటి రెహమాన్, అతని పూర్తి పేరు మాత్రం రెహమాన్ ఉండగా అతని పేరు మాత్రం డానిష్ గా పేరు మార్చుకొని అక్కడ ఉన్నటువంటి సంస్థలు అయితే పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇటు కన్నటువంటి భారత సైన్యానికి గాని కన్నటువంటి అధికారులకు గాని సంబంధించినటువంటి సమాచారం మొత్తానికి కూడా మొత్తం ఇక్కడ ఐఎస్ఐ సంబంధించినటువంటి ఉగ్రవాదులకైతే కూడా చేరవేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అతనిపై కూడా నిఘా పెట్టినటువంటి అధికారులపై దీనిపై కూడా అప్రమత్తం కావడం, అక్కడ ఉన్నటువంటి రెహమాన్ పై కూడా వేటు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాయబార కార్యాలయం ఉన్నటువంటి అతను వ్యక్తిపై కూడా ఇక్కడ ఉండవద్దు, అతనికి ఉండేటువంటి అర్హత లేదంటూ కూడా అఫీషియల్ గా అయితే కూడా ఒక ప్రకటన చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో అతను మాత్రం ఏదో కూడా భారతదేశం కూడా తక్షణమే వెళ్లిపోవాలంటూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ అతను మాత్రం వెళ్లకుంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయంటూ కూడా చెప్పొచ్చు. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రాయబార కార్యంలో ఉంటూ ఇక్కడ పేరు మార్చుకోవడం, అదే విధంగా ఇక్కడ సైన్యానికి సంబంధించినటువంటి ఏదో గోప్యంగా ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారం, అదేవిధంగా మిగతా సంబంధించిన ఇక్కడ ఉన్న జరిగేటువంటి వ్యవహారాలు పూర్తిగా ఇక్కడ దీనిపై కూడా ఇక్కడ పాకిస్తాన్ సంబంధించిన ఐఎస్ఐ సంబంధించిన వారికి మాత్రం వెంటనే కూడా తనకు ఉన్నటువంటి సమాచారం అయితే పంపించేటువంటి క్రమంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అతనిపై కూడా ఉన్నతాధికారులు మాత్రం నిఘా పెట్టారు. నిఘా పెట్టిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐకి ఉన్నటువంటి సమాచారం చేరవేస్తున్న నేపథ్యంలో అతను మాత్రం వెంటనే అతనైతే ఉద్యోగం తీసివేయడం, అదేవిధంగా కొన్నటువంటి దేశం నుంచి కూడా 24 గంటల్లో కూడా వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మరోవైపు ఇక్కడ భారత విదేశాంగ సంబంధించినటువంటి పాక్ ను కూడా హెచ్చరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఇక్కడైతే పాకిస్తాన్ కి అయితే వార్నింగ్ ఇచ్చని చెప్పొచ్చు. ఇక్కడ భారతకు సంబంధించినటువంటి బిఎస్ఎఫ్ అదేవిధంగా ఆర్మీకి మాత్రం ఫుల్ పవర్స్ అయితే ఇచ్చని చెప్పొచ్చు. ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి కూడా గత కొంతకాలం ఉన్నటువంటి కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడపై కూడా డ్రోన్లు అదేవిధంగా కొన్ని మిసైల్స్ తో కూడా దాడి చేసేందుకైతే ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ శాంతి ఒప్పందం జరగడం, అక్కడ సీజ్ ఫైర్ జరగడం, కాల్పుల విరమణ అయితే కూడా పాక్ అయితే ఉల్లంఘిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇక్కడ భారత ఆర్మీ మాత్రం పూర్తి స్థాయిలో కూడా దాన్ని తిప్పి కొట్టేందుకు ఫుల్ పవర్స్ అయితే ఇచ్చని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒకవేళ పాక్ మాత్రం కొన్ని రెచ్చగొట్టే ప్రతిచర్యలకు పాల్పడితే మాత్రం ఇక్కడ దానికి సరైన దీంట్లో కూడా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇటువంటి ఆర్మీకి అయితే తెలుస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఏదో కూడా కొన్ని ప్రాంతాలు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఏరియా, అదేవిధంగా రాజస్థాన్, ఇటు గుజరాత్ సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి పౌరులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా ఉన్నటువంటి విద్యా సంస్థలే లక్ష్యంగా చేసుకుంటూ పాకిస్తాన్ మాత్రం కొన్ని డ్రోన్స్ అదేవిధంగా మిసైల్స్ కూడా ఇక్కడ రాత్రి సమయంలో మాత్రం దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ భారత సైన్యం మాత్రం ధీటుగా దానికి సమాధానిస్తూ అక్కడ లాంచర్లు అదేవిధంగా మిగతా సంబంధించిన డ్రోన్స్ కూడా నిర్వీర్యం చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాత్రం కొన్ని ఏదో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న క్రమంలో ఇటువంటి దీనికి సంబంధించిన ఆర్మీ కూడా దీనికైతే పూర్తిగా ప్రతిఘటిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో కూడా మోడీ మాట్లాడుతూ మాత్రం ఏదైతే ఉందో కూడా ఇటు పిఓకే
సంబంధించినటువంటి ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మాత్రం పూర్తి స్థాయిలో నిర్మూలిస్తాం. అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీపై కూడా అక్కడ ఉన్నటువంటి పౌరులపై కూడా ఎలాంటి దాడులు చేయమంటూ కూడా మోడీ చెప్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని మాత్రం రూపుమాపేందుకే తాము దాడి చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మరోవైపు ఇక్కడ పాకిస్తాన్ కూడా పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వారికి ప్రధాన వాణిజ్యంగా ఉన్నటువంటి కరాచీ, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి కొన్ని ఎయిర్పోర్ట్లు కూడా ధ్వంసం కావడంతో కూడా అందులో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి 7 ఆర్మీకి సంబంధించిన వారు మాత్రం చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు మిగతా సంబంధించిన వారు మాత్రం ఇంకో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి క్రమంలో వారందరికీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మాత్రం ఇక్కడ ఆర్మీకి అయితే ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఈ క్రమంలో ఎవరైనా అనుమానాస్పదంగా బార్డర్ వైపు ఉన్నటువంటి వారంతా కూడా భారత్ లోకి చొరబడినా కూడా, అదేవిధంగా మిగతా సంబంధించిన కార్యకలాపాలకు పాల్పడినా కూడా వారందరినీ కూడా ఏదైతుందో కనిపిస్తే కాల్చివేసేంత ఫుల్ రైట్స్ కూడా ఇక్కడ ఆర్మీకి అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.